ఓకే, ఇప్పుడు వరకు మనకి ఎక్సర్సైజ్ 8.2లో అండ్ ఎక్సర్సైజ్ 8.1లో సమ్స్ అయినాయి. ఈరోజు ఎక్సర్సైజ్ 8.3. ఈ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు పబ్లిక్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది. ఇప్పుడు దాకా చేసిన బేసిక్స్ మాత్రమే, చిన్న చిన్న సమ్స్. ఇప్పుడు నుంచి కొంచెం అడ్వాన్స్డ్ సమ్స్లోకి వెళ్తాం అన్నమాట. చూద్దాం ఒకసారి. 8.3లో ఫస్ట్ సమ్, ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ sin A, sec A and tan A in terms of cot A. ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A అంటే ఏంటి? sin A, sec A అండ్ tan A ఉన్నాయి కదా, అవి cot Aలో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? cot Aలో రాసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజు ఇది tan A తీసుకుంటున్నాను, ఆగండి. tan A బదులు నేను ఏం రాయొచ్చు? ఏంటి? అంతే ఆన్సర్. ఇది అయింది కదా, ఫస్ట్ ఇది అయిపోయింది, tan అయిపోయింది. tan వల్ల కాట్లో రాసుకోవాలి అంతే. tan A ఈక్వల్ టు ఎంత? ఫార్ములా ఉంది కదా, tan A ఈక్వల్ టు 1/cot A. ఆ విధంగా sin Aని కూడా కాట్లో రాసుకోవాలి, sec ని కూడా కాట్లో రాసుకోవాలి. అర్థమైందా? చూద్దాం ఒకసారి. సెకండ్ చూద్దాం. సెకండ్కి కాట్కి ఎలా ఉంటుంది రిలేషన్? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సెకండ్ అండ్ కాట్? యూనివర్సల్ ఐడెంటిటీస్లో ఏంటి? అదే యూనివర్సల్ ఐడెంటిటీసే. చూడండి ఒకసారి. ఏ అంటున్నాడు కాబట్టి సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. యూనివర్సల్ ఐడెంటిటీ ఉంది కదా. సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆ డోస్ క్లోజ్ చేస్తాడు. సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. మనం ఏం చేద్దామంటే కాట్లో కదా కావాలా మనకి ఆన్సర్. మైనస్ tan స్క్వేర్ ఏ అటు సైడ్ తీసుకెళ్దాం. ఏమవుతుంది? సెకండ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. జాగ్రత్తగా చూడండి. 1 ప్లస్ tan స్క్వేర్ ఏని క్వార్టర్లో రాసుకోవచ్చు కదా. tan స్క్వేర్ ఏని క్వార్టర్లో రాసుకుంటే ఎలా రాస్తాం? 1/, అర్థమైందా? tan అని రివర్స్ చేయొచ్చు కదా. tan స్క్వేర్ ఏ రివర్స్ చేస్తే ఎంత? 1/cot స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి, సెకండ్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేద్దాం కదా. ఇక్కడ cot స్క్వేర్ ఇంటూ 1 ఎంత? cot స్క్వేర్ ఏ ప్లస్ 1/cot స్క్వేర్ ఏ. మనకి సెకండ్ స్క్వేర్ ఏ ఉంది. మనకి ఏం కావాలి? సెకండ్ ఏ కావాలి. ఇక్కడ స్క్వేర్ ఉందా, అటు సైడ్ తీసుకెళ్తే అవుతుంది, రూట్ అవుతుంది. అప్పుడు సెకండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఆఫ్ cot స్క్వేర్ ఏ ప్లస్ 1/cot స్క్వేర్ ఏ. రూటు ప్రతిదానికి సపరేట్ చేసేయాలి కదా. దీనికి సపరేట్ చేసేస్తే ఏమవుతుంది? cot స్క్వేర్ ఏ ప్లస్ 1 ఉంది కదా, దాన్ని నేను ఎలా రాస్తానంటే 1 ప్లస్ cot స్క్వేర్ ఏ బై రూట్ ఆఫ్ cot స్క్వేర్ ఏ. రూట్ ఆఫ్ cot స్క్వేర్ ఏ కదా కింద. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏముంటుంది? ఎంత వచ్చింది కదా. మన సెకండ్లోనే కదా కావాలి కాట్ ఆన్సర్. మనకి టానల్లో cot ఏ వచ్చింది. అలాగా డైరెక్ట్ రివర్స్ ఫార్ములాస్లో tan ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/cot ఏ. ఇప్పుడు మనం ఏం చేసాం? tan ఏ అయిపోయింది, సెకండ్ ఏ చేసాం. సెకండ్ ఏ అలాగా సెకండ్ స్క్వేర్ మనకి యూనివర్సల్ ఐడెంటిటీ ఉంది కదా. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. థీటా అంటే ఇక్కడ ఏ. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. ఎలాగ సింప్లిఫై చేస్తే ఇది వచ్చిందనమాట. రూట్ ఆఫ్ 1 ప్లస్ cot స్క్వేర్ ఏ బై cot ఏ. అండ్ ఇంకేముంది మనకి? ఏముంది? sin ఏ. ఎలా వస్తుంది sin ఏ? నాకు sin ఏ డైరెక్ట్ ఆన్సర్ ఎలా రావాలంటే కాట్లో రావాలన్నమాట ఆన్సర్. ఓకే చెప్తున్నాను చూడండి. ఎవరైనా చెప్పగలరా? క్లూ ఇస్తాను. ఇది కూడా యూనివర్సల్ ఐడెంటిటీస్ నుంచి వస్తుంది. వెళ్ళి చూడండి. ఇది sin ఏకి
ఇది ట్యాన్కే, ఇది సీక్కి. కొసిక్ స్క్వేర్ తీటా అంటే ఇక్కడ తీటా అంటే ఏ కదా, కొసిక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్వల్ ఎంత 1, ఈజ్వల్ ఎంత 1. కొసిక్ స్క్వేర్ ఏ ఈజ్వల్ టు మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టుగా అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. చూడండి కొసిక్ నుంచి సైన్ వస్తుందో రాదా, ఎలా వస్తుంది 1 బై సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. నీకు సైన్ స్క్వేర్ ఏ రావాలి కదా, అందుకని దీన్ని రివర్స్ చేస్తున్నాను. దీన్ని రివర్స్ చేస్తే దీన్ని రివర్స్ చేయాలి కదా, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు రివర్స్ అవుతే 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అంతేనా. స్క్వేర్ని ఈక్వల్ టు కట్సే తీసుకెళ్తే ఏమవుతుంది అప్పుడు రూట్ ఆఫ్ 1 బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అంతేనా. ప్రతి రూటు పై దానికి కింద దానికి సపరేట్ చేస్తే రూట్ 1 ఎంత 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అర్థమైందా, ఈజీగా ఉందా. కొంచెం ఫార్ములాస్ వస్తే ఈ సమ్ బాగానే వస్తుంది. ఓకే, ఇది సైన్ ఏకి. మీకు ఇది ఎగ్జామ్లో రాసేటప్పుడు గుర్తురాదు ఎలా చేయాలనేది. అప్పుడు మీకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రమ్ యూనివర్సల్ ఐడెంటిటీస్ నుంచి కొసిక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ గుర్తుంటే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఉంటే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, నోట్ చేయండి. ఓకే, ఎక్సర్సైజ్ 8.3లో సెకండ్ సమ్ చూద్దాం. రైట్ ఆల్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్ ఏ. ఇందాక సమ్ చేసినట్టే కానీ ఇప్పుడు దీంట్లో రాసుకోలే, సెకండ్లో రాసుకోవాలి. ఏమి రాసుకోవాలి సెకండ్లో, అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి, సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసిక్ ఏ అండ్ మొత్తం ఇవన్నీ సెకండ్లో రాసుకోవాలి ఆన్సర్. చూద్దాం ఒకసారి. ఫస్ట్ సైన్ చూద్దాం. సైన్లో ఎలా వస్తుంది, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఏం చేద్దాం, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఎలా రాయొచ్చు 1 బై, ఇక్కడ ఏం చేద్దాం సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. సెకండ్ స్క్వేర్ ఏ ఇంటూ 1 ఎంత ఏ మైనస్ 1 బై సెకండ్ స్క్వేర్ ఏ. స్క్వేర్ రూట్ని ఈక్వల్ టు కట్స్ తీసుకెళ్తే అవుతుంది, స్క్వేర్ని ఈక్వల్ టు కట్స్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై, దీన్ని ఇంకా బాగా రాసుకుంటే రూట్ సపరేట్ చేస్తే ఏమవుతుంది రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై రూట్ సెకండ్ స్క్వేర్ ఏ ఉంటుంది కదా కింద, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంకా ఉంది సెకండ్. అర్థమైందా, అలా రాసుకోవాలి. సైన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చూడండి ఏంటి, కాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డైట్ వచ్చేసింది కదా, డైట్ వచ్చింది, ఇది ఇంకా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ది ఏంటి, టాన్ ఏ కావాలి. ఎలా వస్తుంది టాన్ ఏ, ఇది సైన్ ఏ ఏంటి, సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఓకే, దీన్ని బట్టి ఏం రాయొచ్చు, టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ స్క్వేర్ ఏని ఈక్వల్ టు గట్సే తీసుకెళ్దాం, +1 ఈక్వల్ టు గిట్సే తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకే, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. అంతే కదా, టాన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కొసిక్ ఏముంది, కొసిక్ ఎలా వస్తుంది ఏంటి, ఆల్రెడీ సైన్ చేస్తుంది కదా మనకి ఇక్కడ వాల్యూ, సైన్ ఆల్రెడీ వచ్చిందా. కొసిక్ ఎలా వస్తుంది అంటే 1 బై సైన్ కింద రాయొచ్చా,
కొసిక్ ఏ అంటే ఏంటి? ఆల్రెడీ సైన్య వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ సైన్య వాల్యూ వచ్చింది కదా, ఈ సైన్య వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏమవుతుంది? 1 సైన్య వాల్యూ ఎంత? రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/sec a. ఓకేనా? ఇది పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది కదా. రెసిప్రోకల్ అయితే సెకండ్ ఏ ఇంటూ 1 సెకండ్ ఏ బై రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 అర్థమైందా? అలా వస్తుంది అనమాట. ఇదేంటి? కొసిక్ది, కొసిక్ ఏ. అర్థమైందా? ఇంకా రిమైనింగ్ ఏంటి? ఎలా వస్తుంది? కాట్ ఏ ఎలా చేయగలం? 1/tan a తీసుకుని చేయొచ్చా? పోనీ అలానే చేయొచ్చు. కాట్ ఏ అంటే ఏంటి? 1/tan a. ఆల్రెడీ మన tan a వాల్యూ వచ్చింది కదా, ఎంత? సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1, అంతే కదా. అయిపోయింది రైట్ వాల్యూ కాట్ ఏ. ఓకే, ఈ విధంగా ఈజీగా రాయొచ్చు. సైను, కాసు, టాన్, కొసిక్, కాట్. నోట్ చేయండి. ఓకే, థర్డ్ సమ్. థర్డ్ దాంట్లో ఫస్ట్ది, చూస్ ద కరెక్ట్ ఆప్షన్, జస్టిఫై యువర్ చాయిస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆప్షన్స్ ఇచ్చాడు కదా మొన్నట్లాగే. 9 సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 9 tan స్క్వేర్ ఏ. ఈ రెండట్ల నుంచి ఏమైనా కామన్ వస్తుందా? 9 కామన్ వస్తుంది కదా. అప్పుడు 9 ఇంటూ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ. ఇది చూడగానే ఏమైనా గుర్తు వస్తుందా మీకు? సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా 1. అప్పుడు ఏమవుతుంది? 9 ఇంటూ 1. 9 1 జర్ ఎంత? 9. ఎన్నో ఆప్షను? బి. నోట్ చేయండి. పాస్ వీడియో. ఓకే, దీంట్లో థర్డ్ సమ్ 1 + tan θ + secant θ ఇంటూ 1 + cot θ మైనస్ cosec θ. దీన్ని ఎలా చేయాలంటే 1 + tan θ ఉందా, దీన్ని అన్ని సైన్ కాసుల్లోకి మార్చేసుకోండి. tan θ బదులు ఏంటి? sin θ cos θ. ఓకే, secant θ అంటే ఏంటి? 1/cos θ. ఓకే, ఇంటూ దీన్ని కూడా మార్చండి. 1 + cot θ అంటే ఎంత? మైనస్ 1/. ఓకే, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది. 1 cos θ cos θకి cos θ. cos θ 1లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? cos θ టైమ్స్ cos θ × 1 cos θ ప్లస్ ఇది దీంట్లో 1 టైం కదా. ఇంకా యాజిటీజ్ ఇది ఇక్కడ ఒకటి అయినప్పుడు పైన యాజిటీజ్ రాసేయచ్చు. అంటే ఇది యాక్చువల్గా cos θలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ sin θ. మళ్ళీ ఇక్కడ కూడా అగైన్ సేమే +1 ఇంటూ ఇక్కడ కూడా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏం లేకపోతే ఏమన్నట్టు 1. దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? sin θ అవుతుంది. మళ్ళీ sin θ × 1 ఎంత? sin θ ప్లస్ cos θ మైనస్ 1. ఇక్కడ ఏమైనా చూడగానే మీకు ఏదైనా అనిపిస్తుందా? ఇక్కడ cos θ + sin θ +1, cos θ + sin θ -1. ఇదిలో చూడండి ఒకసారి. ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా ఏ, ఇది బి. a + b ఇంటూ a - b. ఫార్ములా ఏంటి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ రాస్తున్నాను a + b ఇంటూ a - b. ఫార్ములా ఏంటి? a² - b². అంటే ఇక్కడ ఏమవుతుంది? cos θ + sin θ² -1² బై రూట్ ఆఫ్ sin θ ఇంటూ cos θ. అర్థమైందా? ఇది మళ్ళీ ఏ ఫార్ములా ఉంది? a + b². a + b² ఫార్ములా ఏంటి? a + b² ఫార్ములా a² + b² + 2ab. రాసుకుంటే ఏమైంది? cos² θ ప్లస్ sin² θ ప్లస్ 2 sin θ
కాస్ థీటా మైనస్ 1 స్క్వేర్ అంతా 1 బై ఇక్కడ ఏమవుతుంది సైన్ థీటా కాస్ థీటా. ఓకే, దాని తర్వాత స్టెప్ ఇక్కడ వేస్తాను. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. 1 ఇదంతా 1 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇదంతా ఏమైపోయింది 1 అయిపోయింది. రిమైనింగ్ ఏముంది ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఓకే, ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఇంకేముంది మైనస్ 1 బై ఇక్కడ ఏంటి సైన్ థీటా కాస్ థీటా. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇంకేముంది 2 సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. ఏమేం క్యాన్సిల్? సైన్ థీటా క్యాన్సిల్, కాస్ థీటా క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 2. ఎన్నో ఆప్షన్ 2 అంటే అర్థమైందా? జాగ్రత్తగా చేయాలి. నోట్ చేయండి. ఓకే, దీంట్లో థర్డ్ సమ్ చూద్దాం. ఏమిచ్చాడు? సెకండ్ ఏ ప్లస్ tan ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. మళ్ళీ అగైన్ మనకు ఒకటే తెలిసింది, ఏ వచ్చినా రాకపోయినా సైన్ కాసులో రాసుకోవడమే ఇచ్చిన ప్రతిదాన్ని కూడా. సెకండ్ ఏ అంటే అంత 1 బై కాస్ ఏ. ఓకే, tan ఏ అంటే అంత సైన్ ఏ బై కాస్ ఏ ఇంటూ ఇక్కడ కూడా ఏంటి 1 మైనస్ సైన్ ఏ. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం? ఎల్సిఎం చేస్తే కాస్ ఏకి ఎంత కాస్ ఏ. కింద కాస్ అయితే పైన 1 ప్లస్ సైన్ ఏ కదా. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. ఏమైనా గుర్తు వస్తుందా మీకు? ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు చెప్తారా? ఏ ప్లస్ బి ఇంటూ అగైన్ మళ్ళీ ఫార్ములా ఏంటి? ఇదిగో ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఏమవుతుంది? 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఇంటూ 1 ఎంత కాస్. 1 అంటే ఎంత 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ఓకే, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏంటి? ఎలా వచ్చింది? ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ ఎంత 1. మనకి ఇక్కడ ఏముంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదా, అందుకని కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. చూడండి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉందా, దాని బదులు నేను సబ్స్టిట్యూట్ చేశాను కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ఏమేం క్యాన్సిల్ అవుతున్నాయి? ఇక్కడ కాస్ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. దీంట్లో కాసు పైన కాసు క్యాన్సిల్ అయింది. ఇంకేముంది కాస్ ఏ. కాబట్టి ఎన్నో ఆప్షన్ డి, ఆప్షన్ డి. నోట్ చేయండి. ఓకే, దాంట్లో ఫోర్త్ సమ్ చూడండి. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ చూడగానే ఏమైనా గుర్తు వస్తుందా మీకు? ఎలాగా? సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు సెకండ్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. అదే దాని ఫార్ములా. మరి కింద దాన్ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అంటే ఎంత? ఏ విధంగా? కొసిక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కట్స్ తీసుకెళ్తే కొసిక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అర్థమైందా? ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఉంది. సబ్స్టిట్యూట్ చేసేచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? సెకండ్ స్క్వేర్ ఏ బై కొసిక్ స్క్వేర్ ఏ. ఓకే, చూద్దాం. సెకండ్ ఎలా రాయొచ్చు? కాబట్టి 1 బై కాస్ స్క్వేర్ ఏ బై కొసిక్ని ఎలా రాయొచ్చు అంటే 1 బై సైన్ స్క్వేర్ ఏ. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 1 బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 బై సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ బై 1. ఓకేనా? 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఎంత? సైన్ స్క్వేర్ ఏ. 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఎంత? సైన్ థీటా బై కాస్ థీటా. అప్పుడు ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది?
tan square a. ఎన్నో ఆప్షన్ tan square a డి, ఆప్షన్ డి. ఓకే, ఫార్ములాస్ వస్తే ఇది ఈ సమ్స్ ఫార్ములాస్ బాగా చదవాలి. ఓకే ఓకే, దీంట్లో ఎక్సైజ్ 8.3లో ఫోర్త్ దాంట్లో ఫస్ట్ సమ్. ఈ ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా, దీంట్లో దగ్గర దగ్గర 10 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఆ 10 క్వశ్చన్స్ మొత్తం ప్రూవ్ చేయడమే. దీన్ని తీసుకొని ఇది ప్రూవ్ చేయడం, అర్థమైందా? ఎల్హెచ్ఎస్ యూజ్కోల్డ్ ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయడమే. చూద్దాం ఒకసారి. కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, ఏం చేద్దాం? కొసెక్ థీటానే ఎల్హెచ్ 1 బై సైన్ థీటా మైనస్ కాట్ థీటా అంటే ఎంత? ఏంటి? సైన్ కాస్లో రాయాలి. కాస్ థీటా బై, ఇక్కడ రివర్స్ ఫార్ములాస్ కాదు, ఒక్కటే మెథడ్. కాస్ థీటా సైన్ థీటాలో రాసుకోవాలన్నీ. ఓకే, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? సైన్ థీటా ఎల్సిఎం అయినప్పుడు పైన అన్ని కామన్గా వచ్చేస్తాయి కదా, 1 మైనస్ కాస్ థీటా. అర్థమైందా? ఇది ఎలాగో సైన్ థీటా ఎల్సిఎం అయినప్పుడు సైన్ థీటాలో 1 టైం 1 ఇంటూ 1 ఎంత? 1. ప్లస్ ఉంటే ప్లస్ వేయాలి, మైనస్ ఉంటే మైనస్ వేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాను. సైన్ థీటాలో 1 టైం 1 ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు ఏం చేద్దాం? స్క్వేర్ దేనికి ప్రతిదానికి సెపరేట్ చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఏ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ఇంటూ ఏ అంతేనా? ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏనా? ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై సైన్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చు? 1 మైనస్, ఎలా ఎందుకు రాస్తాను తెలుసా? చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు గట్స్ తీసుకెళ్తే ఏమవుతుంది? 1 మైనస్, చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా, దీని బదులు ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అర్థమైందా? వన్ అంటే ఏంటి? 1 స్క్వేర్ అనా? 1 అంటే ఏంటి? 1 స్క్వేరే కదా. మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. ఓ పని చేస్తాను, ఫార్ములాస్ ఇక్కడ రాసిన ఫార్ములాస్ అన్ని ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఏం చేశాను? ఏ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. ఇంకో ఫార్ములా ఏమి అప్లై చేశాను? సైన్ స్క్వేర్ థీటా బదులు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎందుకు? ఇది 1 అంటే 1 స్క్వేరే కదా. 1 స్క్వేర్ అంతా 1ఏనా? ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఆ ఫార్ములా రాసుకోవచ్చు కదా. ఓకే, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రాస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్, అంటే ఎలా ఉన్నా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు, లేకపోతే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉన్నా ఎలా రాయొచ్చు, మనకి కన్వీనియంట్గా మార్చుకోవచ్చు ఏది కావాలన్నా. ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ? 1 మైనస్ కాస్ థీటా, 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. ఇంకేముంది? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అది కదా వాడికి కావాలి. అర్థమైందా? నోట్ చేయండి. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎలా పక్క బాక్స్ పెట్టుకుని రాయండి ఫార్ములాస్ అన్ని. ఓకే, నోట్ చేయండి. ఓకే, దీంట్లో ఫోర్త్ దాంట్లో సెకండ్ సమ్ చూద్దాం. కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇక్కడ దీంట్లో కాస్ సైన్ ఏలో వచ్చింది. ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు, జస్ట్ ఎల్సిఎం చేసుకుంటే వెళ్ళడమే, ఏదోటి వస్తుంది ఆన్సర్. అది 2 సెకండ్ అవ్వాలి. చూద్దాం. ఎల్సిఎం ఏమవుతుంది? 1 ప్లస్ సైన్ ఏకి కాస్ ఏకి ఎల్సిఎం ఎంత? రెండు వేరే వేరే కదా, అప్పుడు రెండు అట్లా ఇంటూ చేసేయడం ఎల్సిఎం అంటే. ఏమైంది? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. అర్థమైందా? ఈ రెండాటికి ఎల్సిఎం ఏంటి? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై ఇది క్యాన్సిల్ చేయాలి కదా. 1 ప్లస్
సైన్ ఏ. ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, అప్పుడు ఎన్నిసార్లు? ఇలాంటప్పుడు ఇలా చేయకుండా సింపుల్గా దీన్ని దీంతోనూ ఇంటూ చేసేయాలి, క్రాస్లు ఇంటూ చేయాలి ఎల్సిఎం చేసేటప్పుడు. ఈ రెండట్లకి ప్రోడక్ట్ ఎల్సిఎం అయిందనుకో, అప్పుడు ఇది సింపుల్గా ఎలా రాయొచ్చు, ఈ కాస్ ఏని ఈ క్రాస్ దాంతో ఇంటూ చేయాలి, 1 + sin ఏని ఈ క్రాస్ దాంతో ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే ఏమైంది, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. మళ్ళీ 1 + sin ఏని 1 + sin ఏ ఇంటూ చేస్తే ఎంత, 1 + sin ఏ హోల్ స్క్వేర్. అర్థమైంది స్టెప్? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1 + sin ఏ కాస్ ఏ ఎల్సిఎం, 1 + sin ఏ కాస్ ఏలో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 1 + sin ఏ కాస్ ఏ టైమ్స్ కదా, కాస్ ఏ పెట్టితే ఏంటండి వేయాలి, కాస్ ఏని, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ, ప్లస్ కాస్ ఏ దేంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 1 + sin ఏ టైమ్స్ 1 + sin ఏ ఇంటూ 1 + sin ఏ, 1 + sin ఏ హోల్ స్క్వేర్. ఓకే, కాస్ స్క్వేర్ ఏ. ఇది మళ్ళీ a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి, 1² a² ప్లస్ b² అంటే sin స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 × 1 × sin ఏ బై ఇక్కడ 1 + sin ఏ ఇంటూ కాస్ ఏ. కాస్ స్క్వేర్ ఏ sin స్క్వేర్ ఏ ఎంత వాల్యూ, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1 కదా, ఇక్కడ థీటా బదులు ఏముంది అంతే, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ ఎంత 1, 1 + 1² అంటే ఎంత 1 ప్లస్ 2 × 1 ఎంత 2 × sin ఏ బై 1 + sin ఏ ఇంటూ కాస్ ఏ. 1 + 1 ఎంత, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1 + 1 ఎంత 2 + 2 sin ఏ. ఇక్కడేముంది 1 + sin ఏ ఇంటూ కాస్ ఏ. ఈ రెండిట్ల నుంచి ఏమైనా కామన్ వస్తుందా మనకి, ఏమొస్తుంది, ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ కూడా 2 ఉంది, రెండిట్ల నుంచి 2 కామన్ తీయచ్చు కదా, అప్పుడు ఏమైంది 2 × 1 + sin ఏ. అర్థమైందా, ఇక్కడ 2 కామన్ తీసేస్తే ఏం లేకపోతే ఏమన్నట్టు 1 ఉంటుంది, 2 బయటికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఇంకా లాన్ ఏముంటుంది 1 ఉంటుంది, ఇక్కడ కూడా 2 బయటికి వెళ్ళిపోతే ఏముంటుంది sin ఏ ఉంటుంది. 2 × 1 + sin ఏ, 1 + sin ఏ ఇంటూ కాస్ ఏ. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి మనకి, ఇక్కడ 1 + sin ఏని ఇక్కడ 1 + sin ఏ క్యాన్సిల్, ఇంకేముంది 2/cos ఏ, 2 × 1/cos ఏ కదా, ఇది 1/cos ఏని ఎలా రాయొచ్చు, అప్పుడు 2 × sec ఏ. చూడండి వచ్చిందా లేదు, 2 sec. అర్థమైందా, ఇక్కడ ఫార్ములాస్ ఏమి ఉపయోగించావు, ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఏంటి, అదే sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ = ఎంత 1, ఇది ఒక ఫార్ములా ఉపయోగించాం. అండ్ a + b హోల్ క్యూబ్, a + b హోల్ క్యూబ్ ఫార్ములా, సారీ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² + 2ab. ఇంకేమైనా ఫార్ములా ఉపయోగించామా, ఇది కాస్ ఏ ఫార్ములా ఇచ్చు, 1/cos ఏ, 1/cos ఏ అంటే ఎంత sec. ఓకేనా, నోట్ చేయండి. ఓకే, ఈరోజుకి ఇదే లాస్ట్ సమ్, మొత్తం 4th దాంట్లో 3rd సమ్ కదా, 4th క్వశ్చన్లో మొత్తం 10 సమ్స్ ఉంటాయి, ఇది 4 అయితే ఇంకా రిమైనింగ్ 6 సమ్స్ ఉన్నాయి, రేపు చెప్తాను. ఈరోజుకి ఇదే లాస్ట్ సమ్, కొంచెం పెద్ద సమ్మే అనమాట, జాగ్రత్తగా చూడండి, కాంప్లెక్స్గా ఉంటుంది కానీ ఈజీగా ఉంటుంది, ఎల్సిఎం పార్ట్ ఎక్కువ అనమాట. ఓకేనా, చెప్పేటప్పుడు జాగ్రత్త వినండి. tan θ ఎలా రాయొచ్చు, సైన్ కాస్లో చెప్పండి, sin θ బై cos θ బై 1 - cot θ అని ఎలా రాయొచ్చు, cos θ బై sin θ ప్లస్ cot θ అని మళ్ళీ ఏంటి, cos θ బై sin θ 1 - tan θ అని ఎలా రాయొచ్చు, sin θ బై cos θ. ఓకే, దీన్ని పైకి తీసుకెళ్ళిపోతామా, పైకి ఫస్ట్ ఇంటూ చేసేద్దాం, ఎల్సిఎం చేసేద్దాం, sin θ బై cos θ హోల్ బై, ఇక్కడ దీన్ని దీంట్లో ఇంటూ చేస్తే
ప్లస్ ఉంటే కలపాలి, మైనస్ ఉంటే తీసేయాలి. సైన్ థీటా ఇంటూ 1 ఎంత? సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై ఎంత? సైన్ థీటా. ఓకే, ప్లస్ కాస్ థీటా సైన్ థీటా. ఇక్కడ చూడండి, కాస్ థీటా ఇంటూ 1 ఎంత? మైనస్ సైన్ థీటా, కిందే ఉంటుంది కాస్ థీటా. పైకి తీసుకెళ్దామా, రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సారీ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ, దీన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? ఇది న్యూమరేటర్ డినామినేటర్లోకి, డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు సైన్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఓకే, ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ, పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. అర్థమైందా? సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? ఏంటి కింద? కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. అర్థమైందా? కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఇక్కడ దీంట్లో నేను ఏ ఫామ్లో ఉపయోగించలేదు, జస్ట్ టాన్ కాట్ని సైన్ థీటా కాస్ థీటాలో రాసుకున్నాను, ఎల్సిఎం చేశాను. అర్థమైందా? ఇక్కడ రాక క్లియర్ కట్ కదా. ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ అయితే, ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. ఇక్కడ కూడా అలా మార్చుకున్నాను అనుకో, ఎల్సిఎం చేయడం ఈజీ కదా, అంతేనా కదా? ఇక్కడ సారీ ఇక్కడ మధ్యలో ప్లస్ కదా, కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది కదా, దీన్ని ఎలా మార్చుకోవాలి? సైన్ థీటా మైనస్ కాస్ థీటా కింద మార్చుకోవాలి. అందుకని దీన్ని మైనస్తో ఇంటూ చేస్తున్నాను. చూడండి జాగ్రత్తగా, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇక్కడ మైనస్ పెడుతున్నాను, ప్లస్ బదులు ఏం పెడుతున్నాను? అప్పుడు మైనస్తో ఇంటూ చేయాలి కదా లోన్ దాన్ని కూడా. అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా బై ఏమైంది? సైన్ థీటా ఇంటూ, ఇక్కడ కాస్ థీటా మైనస్ సైన్ థీటాలో ఏం మారుతుంది? సైన్ థీటా మైనస్. అర్థమైందా? ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది? మొత్తం ఈక్వేషన్ మైనస్తో ఇంటూ చేస్తుంది దీన్ని. అప్పుడు ఏమవుతుంది? కాస్ థీటా మైనస్ సైన్ థీటాలో ఏమవుతుంది? మైనస్తో ఇంటూ చేయడం అంటే అర్థమైందా? ఇప్పుడు కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉందా, దీన్ని మైనస్తో ఇంటూ చేస్తాను అనుకో, ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ కలిపి ప్లస్ అయిపోతుంది. అంతేనా? ఇప్పుడు సపోజు ఇదేమైంది, ఒకసారి పాస్ వీడియో ఇది యాడ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉందా, ఒకసారి దాన్ని మైనస్తో ఇంటూ చేద్దాం. మైనస్తో ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ కాస్ థీటా మైనస్ కాస్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా. దీన్ని అందంగా రాసుకుంటే ఏమవుతుంది? సైన్ థీటా మైనస్ కాస్ థీటా. అది దీన్నే మైనస్తో ఇంటూ చేయడం అంటారు. అలా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఇదిగో ఇక్కడ ఆల్రెడీ మైనస్తో ఇంటూ చేస్తాం కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోద్ది? ప్లస్. ఓకేనా? ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఇక్కడ కాస్ థీటా ఉంది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, సైన్ థీటా ఉంది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా. రెండాట్లోనూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది కదా, రాసిచ్చా? ఇక్కడ సపోజు ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 1/x ఇంటూ 3 ఉంది. దీనికి ఎల్సిఎం అంటే ఏం రాస్తారు చూడండి, 1/x ఇంటూ 2 ఇంటూ 3 కదా, రెండాట్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసేస్తారు, ఒక ఎక్స్ రాస్తారు. ఇక్కడ కూడా రెండాట్లో ఏముంది? సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా మైనస్ కాస్ థీటా రాస్తాను. ఇంకేమున్నాయి అడిషనల్గా? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా.
అర్థమైందా? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ సింపుల్గా ఇక్కడ కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది కదా, ఇది దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? క్రాస్కి ఇంటూ చేసేయాలని చెప్పాను కదా. సైన్ థీటాని సైన్ స్క్వేర్ థీటాతో ఇంటూ చేయాలి. సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ ఇక్కడ కూడా క్రాస్గా ఈ కాస్ థీటా ఉంది కదా, దాంతో చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా. అర్థమైందా? ఇక్కడ ఎలా చేస్తాం? ఇక్కడ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉందా, ఇక్కడ రాస్తాం కదా. అప్పుడు క్రాస్కి ఇంటూ చేయాలని చెప్పాను కదా. మొత్తం ప్రొడక్ట్ చేసినప్పుడు ఎల్సిఎం ప్రొడక్ట్ అయినప్పుడు క్రాస్కి ఇంటూ అవుతుంది. ఇది దీంతోనూ ఇది దీంతో ఇంటూ అవుతుంది. అర్థమైందా? ఓకే, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ క్యూబా. ఆ విధంగా సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా ఏమవుతుంది? సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ క్యూబ్ థీటా. అంతేనా? బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. జాగ్రత్తగా చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. మీకు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి చెప్తారా ఎవరన్నా? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? దీని ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ క్యూబ్ థీటా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఆ ఫార్ములా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఏ మైనస్ బి అయిపోయింది. ఇంకేముంది? సైన్ స్క్వేర్ థీటా అంటే ఏ స్క్వేర్, ఏబి అంటే సైన్ థీటా కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత? ఏంటి? కాస్ స్క్వేర్ థీటా హోల్ బై కింద ఏముంది? సైన్ థీటా కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి మనకి ఇక్కడ? ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. జాగ్రత్తగా చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? ఇది ఇక్కడ రాస్తుంది చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1 ప్లస్ ఇంకేముంది ఇక్కడ? సైన్ థీటా కాస్ థీటా. అర్థమైందా? బై కింద ఏంటి? సైన్ థీటా. లేకపోతే ఇక్కడ దాకా నోట్ చేసండి, నెక్స్ట్ దాంట్లో చెప్తాను. నోట్ చేసండి వచ్చే వీడియోస్లో. ఓకే, ఒకసారి ఇక్కడ దాకా ఉంది కదా, నేను దీన్ని అరేంజ్ చేస్తాను. ఇది రాస్తారు కదా అందరూ. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, సైన్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? ఎంత? 1 ప్లస్ ఇంకేముంది? సైన్ థీటా కాస్ థీటా. ఏముంది? సైన్ థీటా కాస్ థీటా బై ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా. దీనికి సెపరేట్గా రాసుకుంటే ఏమవుతుంది? దీనికి 1 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ దీనికి కూడా రాసుకుంటే సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. అర్థమైందా? 1 ఇప్పుడు సపోజ్ ఏ ప్లస్ బి బై సి ఉందనుకో, దీన్ని ఎలా రాయొచ్చు? ఏ బై సి ప్లస్ బి బై సి. ఆ విధంగానే రాస్తారా? సేమ్ ఇక్కడ కూడా ఎలా రాస్తారు? 1 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. ఏం క్యాన్సిల్ అవుతుంది? సైన్ థీటా కాస్ థీటా, సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్. అంటే ఎంత? 1 కదా. ఇది ముందు రాస్తాను. 1 సైన్ థీటా అంటే ఎంత? 1 సైన్ థీటా ఏంటి? కోసిక్ థీటా. 1 కాస్ థీటా అంటే ఏంటి? ఏంటి? సెకండ్ థీటా. అది కదా కావాలి, అది ఇలా రాసుకుంది. 1 ప్లస్ సెకండ్ థీటా ఇంటూ
కోసెక్ థీటా. అదే కదా ఆన్సర్. నోట్ చేయండి. ఇంపార్టెంట్ సమ్ ఇది, కొంచెం పెద్ద సమ్ వస్తుంది కానీ ఈజీ సమ్మే, ఎల్సిఎం చేసుకోవాలి.